మేము రామగుండంలో ఉన్నప్పుడు మా వాడు ఆ విఘ్నేశ్వర స్వామిని మనం నిమజ్జనం చేసే రోజు అయితే ఫుల్ ఏడ్చేటోడండి ఇంట్లో. అసలు మమ్మీ ఆ వినాయకుడిని తీసుకుపోవద్దని చెప్పు మమ్మీ, వినాయకుడిని తీసుకుపోవద్దని చెప్పు మమ్మీ అని ఫుల్ ఏడ్చేటోడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సెకండ్ డే విఘ్నేశ్వర స్వామికి నేను నైవేద్యంగా ఏం పెట్టాను, మరియు సెకండ్ డేనే ఆ స్వామివారిని మా ఇంటి ముందున్న మండపంలో ఇచ్చేసి వచ్చేసానండి. ఎందుకంటే నాకు 10th పీరియడ్ టైము. సో ఇక మళ్ళీ ఒకవేళ వస్తే ముందే వస్తుంది, లేకుంటే లేట్గా అట్లా వస్తూ ఉంటుంది అనమాట. ఇక తెలిసినప్పుడు స్వామివారిని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు అనేసి ఇచ్చేసి వచ్చేసానమాట. ఇక మా వారు అంటే రోజు ఇంట్లో ఉంటే పర్లేదు, వాళ్ళు చేసినా బాగుంటుంది, కానీ ఎందుకో నాకు నచ్చదండి. ఇక ఎందుకులే అనేసి మా వారిని ఇచ్చేసిరండి అంటే సరే అనేసి ఈరోజైతే ఇచ్చేసి వస్తున్నారు. ఇక మార్నింగ్ మళ్ళీ నైవేద్యం పెట్టాలి కదా అండి. ఫస్ట్ నైవేద్యం పెట్టి మళ్ళీ అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకొని తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత కాసేపు ఇక దీపం నిండుకుంటుంది అనే టైంకి మళ్ళీ నేను ఇచ్చేసి వద్దామనేసి మా వారికి చెప్పాను. సరేలే అనేసి ఫస్ట్ అయితే వీడియో ఇక్కడ ఆన్ చేస్తున్నా చూడండి. మా వారు మధ్య మధ్యలో వచ్చేసి హాయ్ చెప్తూ నన్ను ఇక్కడ ఆయన సేమియా ఒకటి నిన్న నైట్ చేసింది, నేను ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయానండి. అది బయట పెట్టేసరికి అయితే ఇక పాడైపోయిందా చూడు అనేసి, ఏమో నీకు తెలుస్తలేదా అని అంటే, అబ్బా చూడవబ్బా నువ్వు అని అంటే ఇక సర్లే అనేసి చూసేసరికి అటు చూస్తూ ఉండేలోపు ఇటు టీ మొత్తం పొంగిపోయింది. ఇక నేను తిడితే సారీ 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 అనుకుంటా మళ్ళీ అటు వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ టీ పోసిన. ఆయనకు మార్నింగ్ లేవగానే టీ కావాలండి బాబు. అసలు టీ లేకపోతే ఆయనకు అసలు ఏం పని చేయదన్నట్టు. అందుకోసం అనేసి లేవగానే టీ అని అనేసరికి నేను ఇటు మాట్లాడుకుంటూ ఉంటే అటు టీ మొత్తం గ్యాస్ పైన పొంగిపోయింది. మళ్ళీ ఇక ఏం చేద్దాం ఇక మళ్ళీ అదంతా గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ప్రసాదం అయితే చేసేసానన్నమాట. ఇక ఇక్కడ సేమియా పాయసం కూడా అయిపోయింది. కొంచెం యాలకుల పొడి దంచి వేసుకుంటే బాగుంటుంది కదా. ఇక నేనైతే అప్పటిదప్పుడే వెంటనే వేసుకుంటా అండి. నాకెందుకో కొంచెం స్టోర్ చేస్తే ఆ ఫ్లేవర్ పోయినట్టు అనిపిస్తుంది. అందుకోసం ఒక 2 యాలకులు, మనకు చిన్న రోల్ ఉంటుంది కదా, ఆ రోల్లోనే కొంచెం చక్కెర వేసి ఈ విధంగా దంచి వేసుకుంటాను. అప్పుడైతే ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఇక తర్వాత అందులో కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు అవి కూడా వేసేసుకున్నాను. ఇక పాయసం అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ ఇక స్వామివారి ముందు పెట్టేశాను. నిన్నటి పువ్వులన్నీ తీసి మళ్ళీ దీపారాధన చేసి అష్టోత్తరాలు అయితే చదువుకుంటానండి. మన విఘ్నేశ్వర స్వామికి అష్టోత్తరాలు ఉన్నాయి కదా అండి, అవన్నీ కూడా చదువుకున్నాను. మళ్ళీ ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతహే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అనే ఫస్ట్ ఈ శ్లోకాన్ని చదువుకున్న తర్వాత మళ్ళీ అష్టోత్తరాలు చదువుకుంటూ ఈ విధంగా అక్షింతలతో పూజ చేసుకుంటున్నాను. నేను విఘ్నేశ్వర స్వామితో పాటు మన పసుపు గౌరమ్మను కూడా చేసుకుంటానండి. ఆ గౌరమ్మ కూడా మళ్ళీ అంటే గౌరమ్మ అంటే మనకు లక్ష్మీదేవి కదా అండి. ఆ అమ్మవారికి కూడా మళ్ళీ అష్టోత్తరాలతో కుంకుమ పూజ చేసుకుంటాను. అమ్మవారికేమో కుంకుమ పూజ చేసుకున్నాను, ఈ స్వామివారికేమో అక్షింతలతో అష్టోత్తరాలు చదువుకున్నాను అన్నమాట. ఇంకా మా వారు ఉన్నారు కానీ ఇక్కడంతా కొంచెం చిందరవందరగా ఉంది కదా, మళ్ళీ ఆయనకు చేయడం రాదు అనేసి ఇక నేనే చేసుకుంటున్నా ఈరోజు. ఇక మా వారైతే ఇక టీ తాగుతూ రిలాక్స్ అవుతూ ఉన్నారన్నమాట. ఇక పూజ అంతా అయిపోయినసరికి మళ్ళీ హారతి కూడా ఇచ్చేసాను. ఓం విఘ్నేశ్వరాయ నమః, జై బోలో గణేష్ మహారాజ్కి జై అని అంటూ ఇక చిన్న హారతి పాటను అయితే పాడుకున్నానండి. ఆ స్వామివారికి పాడుకొని ఇలా ఈ విధంగా హారతి అయితే ఇచ్చేసుకొని స్వామివారిని నైవేద్యం పెట్టి దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అని అన్నీ సమర్పించి ఇక స్వామివారిని 3 సార్లు కదిపించుకోవాలన్నమాట. నైవేద్యం పెట్టిన తర్వాత కాసేపు బయటండి ఇక స్వామివారిని అయితే కదిపిస్తున్నాను. ఫస్ట్ మనం విఘ్నేశ్వర స్వామి పసుపు విఘ్నేశ్వరుని పెట్టుకుంటాం కదా అండి, ఆ స్వామిని కదిపించాను. తర్వాత అమ్మవారిని కూడా కదిపిస్తున్నాను. ఇక్కడ చూసారా ఈ విధంగా కదిపించుకుంటున్నాను. తర్వాత అమ్మవారి విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహాన్ని కూడా మళ్ళీ 3 సార్లు ఓం శ్రీ మాత్రే నమః అంటూ 3 సార్లు కదిపాను. ఇక పెద్ద స్వామిని అయితే మా వారు కదిపిస్తున్నారండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ 3 సార్లు మనం ఈ విధంగా కదుపుకోవాలన్నమాట. తర్వాత కలశాన్ని కూడా కదిపిస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః అంటూ మళ్ళీ కలశాన్ని.
తర్వాత మన అఖండ జ్యోతి ఉంటుంది కదా, అఖండ జ్యోతిని కూడా కదిపించేస్తున్నాను. ఇక ఇక్కడ అన్నీ కూడా కదిపించుకున్న తర్వాత ఇక మనం ఎప్పుడు తీసినా ఏం కాదు, దీపం కొండెక్కినా పర్లేదన్నమాట. ఇక తర్వాత నేను ఆ స్వామివారికి పెట్టిన జంజం అవి అన్నీ ఉంటాయి కదా అండి, అవన్నీ కూడా నేను తీసేసుకుంటా అండి. నాకు ఒక నమ్మకం అది. అవి తీసేసుకొని అంటే మళ్ళీ తర్వాత వాటర్లోనే వేస్తాను, కానీ అక్కడ మండపంలో ఇచ్చేటప్పుడు మాత్రం స్వామివారి పైన ఏమీ ఉంచనండి, ఒక పూలమాల తప్ప ఇంకేమీ ఉంచను. ఇక ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం పూజ సామాగ్రిని నిర్మాల్యం చేస్తాం చూసారా, అప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా పారే వాటర్లో వేసిస్తూ ఉంటానన్నమాట. ఆ స్వామివారికి వేసిన పంచ ఉంటుంది కదా, ఈ పంచను కూడా నేను దేవుడి రూమ్లోనే యూజ్ చేసుకుంటా అండి. దేవుడు కింద పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఆ దేవుడికి సంబంధించినట్టుగానే యూజ్ చేసుకుంటా, బయట అయితే వేయను అన్నమాట. ఇక తర్వాత స్వామివారిని ఈ విధంగా కదిపి మా వారి తలపైన అయితే పెట్టేస్తున్నానండి. చాలా బాధగా అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లాగే రావయ్య స్వామి మా ఇంట్లోకి అనేసి మొక్కుకున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. మా వాడు ఉంటే డ్యాన్స్ వేసేటోడండి, పాపం మా వాడిని కూడా చాలా మిస్ అవుతున్నాను. ఇక ఈ విధంగా విఘ్నేశ్వర స్వామిని తలపైన పెట్టుకొని ఒకసారి ఇల్లంతా చూపించాలి కదా స్వామివారిని. స్వామి చూడు మా ఇల్లంతా, మన ఇల్లున్న ఒకసారి చూడు తండ్రి అనేసి ఇల్లుని మొత్తం ఒకసారి చూపించి మళ్ళీ ఒకసారి స్వామివారిని అయితే బయటికి తీసుకెళ్తున్నాను. ఇక హాల్ అంతా తింపేసి, కిచెన్లో కూడా తింపేసి, ఈ విధంగా స్వామివారిని ఇల్లంతా ఒకసారి తింపేసి మా వారిని ఒక ఫోటో తీసుకొని ఇక స్వామివారిని అయితే ఇచ్చేయడానికి బయటికి వెళ్తున్నామండి. నేను నైవేద్యంగా సేమియా పాయసం చేశానని చెప్పాను కదా అండి, స్వామివారి మందు కొంచెం పెట్టేసి మిగతాది మళ్ళీ మండపంలోకి తీసుకెళ్తూ ఉన్నానన్నమాట. ఇక వట్టిగా తీసుకెళ్ళకూడదు కదా అండి, అందుకే సేమ్ పాయసం అంటే నైవేద్యాన్ని, కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసుకొని మా ఇంటి ముందే అండి, ఇక మా ఇంటి ముందు ఇచ్చేసి ఈ విధంగా అయితే చిన్న ఫొటోస్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇదే అండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి డివోషనల్ వ్లాగ్స్ కోసం, మంచి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.